హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఛానల్లో పాలిటీ పర్పస్గా అది ఎకనామిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి మంచి ఇంపార్టెంట్ కంటెంట్ ఇది డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బడ్జెట్ అనేటువంటి విషయం మీద ముఖ్యంగా ప్రస్తావించడం జరుగుతుంది. బడ్జెట్, ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్ని మార్చేసింది అని చెప్తూ ఉన్నారు. దాన్నే డ్రీమ్ బడ్జెట్గా పిలుస్తున్నారట. బడ్జెట్ అంటే ఏంటంటే ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్ని మార్చేసింది, దానినే డ్రీమ్ బడ్జెట్ అంటారు. సో యూనియన్ బడ్జెట్ 1997లో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ని మనం డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు. ఆదాయ పన్ను తగ్గింపు నుండి ఆర్థిక సంస్కరణల వరకు ఆ బడ్జెట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు అయితే మనం తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో డ్రీమ్ బడ్జెట్, ఆ పార్లమెంట్లో ఏం జరిగింది, పిఎం మోదీ ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు దాదాపు తుది దశకు అయితే చేరాయి. ఏ దేశానికైనా సరే బడ్జెట్ అనేది ముఖ్యమైనటువంటి అంశము, కీలకమైనటువంటి ఘట్టము. దేశ ఆర్థిక మంత్రి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టే వరకు ఆ బడ్జెట్ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. రాబోయే ఒక సంవత్సర కాలానికి ప్రభుత్వ ఆదాయము, ఖర్చుల వివరాలని బడ్జెట్ అని పిలుస్తారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ రంగాలకు ఎంత కేటాయించబోతుంది, ఎంత అభివృద్ధి పనులు చేపట్టబోతుంది అనేది బడ్జెట్లో దేశ ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. బడ్జెట్ సీజన్ నడుస్తున్న వేళ మన గతంలో జరిగినటువంటి కొన్ని చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఘట్టాలను గుర్తు చేసుకుంటే 97 బడ్జెట్ గురించి చెప్తే, అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి పి చిదంబరం గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని డ్రీమ్ బడ్జెట్ అంటారని ముందుగానే మాట్లాడాం. అసలు దీన్ని డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకు అంటారు, దాని వెనక ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాలు మనం గమనించినట్లయితే, ఆనాటి ప్రధాని హెచ్డి దేవేగౌడ ఉన్నటువంటి సమయంలో ఈ డ్రీమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు 97 సంవత్సరంలో. అప్పుడు దేశ ప్రధాని ఉన్నటువంటి హెచ్డి దేవేగౌడ గారు, ఆయన నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి ఈ చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో 1997 ఫిబ్రవరి 28న పి చిదంబరం గారు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. రాజకీయంగా చూస్తే దేవేగౌడ గారు 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. సో ఆయన తర్వాత 1997 ఏప్రిల్ 21న ఐకే గుజరాల్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. సరిగ్గా దేవేగౌడ పదవి కాలము ముగియడానికి కొద్ది నెలల ముందు ఈ చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 97 బడ్జెట్లో తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు ఏంటి అని ఆసక్తికరంగా మనం చూస్తే, 1997 ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది అనే విషయం మనకి కొంతమంది నిపుణుల ప్రకారం తెలియజేస్తున్నారు. దేశ పౌరులకు, వ్యాపారవేత్తలకు, విదేశీ పెట్టుబడిదారులకు మేలు చేసేటువంటి అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఇందులో ప్రకటించారట. సో ఆ బడ్జెట్లో ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే, ఆదాయ పన్నులో భారీ కోతను కోశారు. ఈ బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ గరిష్ట రేటును 40% నుంచి 30%కి తగ్గించారు. ఇది మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు భారీ ఊరటనిచ్చేసింది. 1997 బడ్జెట్. కార్పొరేట్ పన్నుని తగ్గించారు, కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించారు. దేశంలోని కంపెనీలపై ఉండేటువంటి కార్పొరేట్ పన్నుపై ఉన్నటువంటి సబ్సిడీని ఎత్తేసారు. అంతేకాకుండా పన్ను రేట్లలో కూడా కోత విధించారు. అదేవిధంగా కస్టమ్స్ సుంకం కూడా తగ్గించేశారు. దిగుమతి సుంకాల విషయంలో కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అనేక వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కూడా భారీగా తగ్గించారు. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. భారతీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి పరిమితిని ఏం చేశారు, ఎక్స్టెన్షన్ చేశారు, ఎన్హాన్స్మెంట్ చేశారు. దీంతో విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు భారతదేశంలో మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ముందుకొచ్చారు. వాళ్ళకి అటువంటి అవకాశం కూడా లభించింది. తర్వాత చూస్తే నల్లధనం వెలికితీత. నల్లధనం వెలికితీత అంటే మనం చూసినట్లయితే దాగి ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీసేందుకు వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్ స్కీమ్ను ఆ బడ్జెట్లో ప్రారంభించారు. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆశించడం జరిగింది. సేవా రంగంలో చూస్తే ఆనాటి బడ్జెట్లో సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు పెంచడంపై ప్రత్యేకమైన దృష్టిని సారించారు. ఎల్పిజిలో చూస్తే 1997లో ప్రారంభమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను దృష్టిలో పెంచుకొని వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసేలాగా ఈ యొక్క బడ్జెట్ని రూపొందించారు. మనం మాట్లాడుతున్నాం డ్రీమ్ బడ్జెట్ 1997. సో డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకు పిలుస్తారు? సాధారణంగా బడ్జెట్ అంటే పన్నులు పెంచడం, ధరల పెరుగుదల అనే భయం ప్రజల్లో ఉంటుంది.
కానీ ఊహించిన విధంగా వరాల జల్లు కురిపిస్తే దాన్ని డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు. 1997 బడ్జెట్ అయితే మాత్రం అలానే ఉందని ఆనాటి ఆర్థికవేత్తలు నిపుణుల అభిప్రాయం ప్రకారం మనం డిస్కస్ చేస్తున్నాం. అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ ద మీడియా, ఆదాయ పన్ను రేటును 40% నుంచి 30% తగ్గిస్తారని కూడా ఎవరూ ఊహించలేదు. అలాగే కార్పొరేట్ పన్ను తగ్గింపు కూడా వ్యాపార వర్గాలకు పెద్ద శుభవార్తగా మారింది. సామాన్యుల నుంచి మనం చూస్తే బడా కార్పొరేట్ కంపెనీల వరకు అందరికీ కూడా ఈ బడ్జెట్ ఎంతో ఉపశమనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు అయితే వచ్చింది. పన్నులు తగ్గించినప్పటికీ ప్రభుత్వ ఆదాయం మాత్రం పెరిగింది. రిపోర్ట్ల ప్రకారం అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపంలో దాదాపు 18,700 కోట్ల ఆదాయం అయితే సమకూరింది. ఇది ఆర్థిక సంస్కరణలో ఒక గొప్ప విజయంగా పరిగణించారు. అందుకే పి చిదంబరం ప్రవేశపెట్టినటువంటి 1997 బడ్జెట్ను చరిత్రలో డ్రీమ్ బడ్జెట్గా అభివర్ణిస్తారు. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసినట్టుగా మనం భావిస్తున్నాం. మన ఛానల్లో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి మిత్రులు చాలా చక్కగా వీడియోని చూస్తారు. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. విలువైన సమాచారం వారు కూడా షేర్ చేయండి. మన కాంపిటేటివ్ పర్పస్ పరంగా కాకుండా యాజ్ ఒక ప్రజలుగా, ఒక కామన్ పీపుల్గా కూడా మనం నాలెడ్జ్ని అవేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నాలెడ్జ్ బేస్డ్గా కూడా మన ఛానల్ని మీరు వీక్షించవచ్చు. కాబట్టి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. సో మరి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందు ఉంటామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.